తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. 4-5 వచనాలు ఏమంటున్నాడమ్మా? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు అన్నాడు. చూడండి, కనీసం వీళ్ళకి ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకునే ఆలోచన లేదన్నమాట ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న అభాగ్యులకి. నిజమంటారా అబద్ధమంటారా? వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు, లేకపోతే ఎవరో హైందవుల కొట్ల నుంచి తీసుకొచ్చాము. కనీసము ఇంత జ్ఞానం కలిగిన నీవు, ఇంత ఆలోచన కలిగిన నీవు ప్రార్థన చేసుకొని తినే జ్ఞానం కూడా లేకున్నట్టుగా బ్రతుకుతున్నావా నీవు? తీతుకు రాసిన పత్రిక, అది తీతు పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రిక వ్రాస్తూ ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయము 15వ వచనము. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. పవిత్రులకు ప్రతిదీ కూడా పవిత్రములే, అవిశ్వాసులకి లేదంట అసలు. అంటే ఏమంటే మనం ముట్టకూడదండి, తినకూడదండి, హిందువులు ఇచ్చిన దేని కూడా తీసుకోరాదండి, హిందువులు అమ్ముతున్న దుకాణానికి మనం వెళ్ళకూడదండి అంటే చచ్చిపోతారు. మీరు అందరూ క్రైస్తవులారా బాగా గుర్తుపెట్టుకోండి, చనిపోతారు, గ్యారంటీ చనిపోతారు. తిండి కరవైపోతుంది, ఇక దొరకదు ఇంకా. కనుక అపవిత్రునికి ప్రతిదీ కూడా అపవిత్రమే, పరిశుద్ధునికి ప్రతిదీ కూడా పవిత్రమే అన్నాడు. చూడండి, ప్రార్థన చేసుకో, మంచిగా తిను. దేవా, వారైతే ఏం చేశారో కానీ నాకైతే తెలీదు, నా చేతికి ఆహారాన్ని అప్పగించేవు తండ్రి. ఈ ఆహారాన్ని తింటుండగా తండ్రి పవిత్రపరచండి. మీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను తినటానికి కూర్చున్నాను. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆహారం తింటున్నానంటే పవిత్రపరచబడుతుంది అన్నాడు. చూడండి, కనీసం మనము పవిత్రులమై ఉండి లోకమును పవిత్రంగా మార్చడానికి సిద్ధపడుతున్న మనము బలహీనులుగా మారిపోతే ఇంకా మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమైపోతారో చెప్పండి ప్రేమన వాళ్ళ. మరి విగ్రహాల ముందు అర్పించింది తినొచ్చానంటే విగ్రహాల దగ్గర అర్పించింది ఎవరిది? దేవుడిది. అది అరటిపళ్ళు దేవుడు కడుతున్నావు ఏమండి? మరి ఇంకేం పెడతారండి? విగ్రహాల దగ్గర అర్పించి ఎన్నో పెడతారు. అవన్నీ తినుబాబోయ్, దేవుడు పోయి విగ్రహం తింటది. విగ్రహం అది అది నువ్వు తినకూడదని నువ్వు అంటే ఆ విగ్రహాలు ఉన్నాయని నువ్వు ఒప్పుకున్నట్టే. అవి తినకూడదని నువ్వు అంటే విగ్రహాలు దేవతలు ఉన్నాయని నువ్వు ఒప్పుకున్నట్టే. అవి ఏమి లేవు కదా. అక్కడ పెడితే ఏమవుద్ది ఏమంటే? ఎక్కడో కాశ్మీర్ నుంచి చేపలు వస్తుంది తట్ల మీద, అటు తీసుకొచ్చి ఎక్కడో జంక్షన్లో పెడతాడు. ఈ మధ్యన మామిడి పళ్ళు ఆటోల మీద తీసుకొచ్చి ఆటో రోడ్డు పక్కన ఆపేసి ఓపెన్ చేసి అందులో నుంచి అమ్ముతున్నాడు మామిడి పళ్ళని. ఎక్కడ పెడితే నీకేంటది? ఎక్కడ పెడితే ఏమొస్తుంది నీకు? దేవుడు సృష్టించింది. మామిడి పండు ఎవరు సృష్టించాడు? నీ తండ్రి, నీకోసం. మరి ఎవరిదో నువ్వు అనుకుని తినకూడదంటే విగ్రహాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావు అనమాట. విగ్రహాలు దేవుళ్ళని నువ్వు నమ్ముతున్నావు కనుక, తమ్ముతున్నావు కనుక తినవద్దని చెప్తున్నావు. జాగ్రత్త, వద్దు వద్దు వద్దు, ఆ పని చేయకండి. సృష్టి దానిలో కలిగిందంతా ఎవరు సృజించారో దేవుడు చెప్తున్నాడు. విను, మూలం చెప్తున్నాను మీకు. ఒక దగ్గర తినొచ్చు, ఒక దగ్గర తినకూడదని మొత్తం టోటల్గా బైబిల్ పండితుడిగా చెప్తున్నాను మీకు. చివరికి అందులో ఉన్న ఎసెన్స్ ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, రాజు 10వ అధ్యాయం 25-26 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. భూమి దాని పరిపూర్ణత ప్రభునివై ఉన్నవి. ఎందులో చెట్లు కానీ, జంతువులు కానీ, చేమలు కానీ, పురుగులు కానీ ఏవైనా అవి దేవుడివి. దేవుడు నీకోసం చేశాడు. అవి తినకూడదని ఎవడని అంటాడా? నాలుగు కోసాడికి తిను, నో ప్రాబ్లం. ఏమన్నా నాకు ఎవరైనా ప్రసాదం ఇస్తే నేను కూడా తింటానండి. కళ్ళకు అద్దుకొని మరి తింటాను, ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చాడని. అంతేనా? నా దేవుడు నా చేతికి పంపించాడు ప్రసాదం. ఎంత సందడండి అది. మనమా వాడికి పెళ్ళికి పిచ్చి పెట్టం ఏమండి? వాడు మనం తీసుకొచ్చి ఇచ్చారు, కళ్ళకు అద్దుకొని తిన్నాను. నీ తండ్రి నీకు డైరెక్ట్గా తెచ్చాడు, నీ దగ్గర తెచ్చాడు, తిను. ఏమండి? మాంసం తింటారా? మేక మాంసం తింటారా? ఎద్దు మాంసం తింటారా?
ఏమండి ఈ మాంసాన్ని చేసేటప్పుడు మన ముస్లిం సోదరులు ఏం చేస్తారండి? హలాల్ చేస్తారండి. హలాల్ చేస్తారు వాళ్ళు. హలాల్ చేసేప్పుడు కోస్తారు. మరి నువ్వెందుకు తింటున్నావు? 1 కేజీ ఇవ్వై, 2 కేజీలు ఇవ్వై, నానుబోర ఇవ్వై, తలకాయ ఇవ్వై అని అడుగుతావు. మరి అదే పూజించిందా వాళ్ళ దేవుడి దగ్గర పెట్టి? మరి అక్కడ లైన్లో నిలబడి ఎందుకు తెచ్చుకొని తింటున్నావు? అది నీకు తెలియదు. నువ్వు ఒక ఎరుపీరులంటాడు. పూర్తిగా తెలుసుండనే తెలియడు, తెలియకపోతే తెలియదని ఏడు. కనుక ఏదైనా ఏమన్నాడు దేవుడు? ఏమన్నా రాయించాడు? 25వ వచనంలో, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక, దాని గురించి నువ్వు తప్పుగా ఆలోచించద్దు. ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినం. దేవుడు అన్నాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని తిను, కలబడిపోతే తినేగలరు, కుమ్మెత్తారు. నన్ను తినమన్నారు కదా, తినేస్తావు అనకండి. డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకో. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడం విషయమై నేను చెప్పేదేమంటే, లోకమందు విగ్రహము ఒట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలనబడినవి ఉన్నా మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన మూలముగా సమస్తము కలిగాయి. ఆయన నిమిత్తము మనమున్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. మనము ఆయన ద్వారా కలిగిన వారము. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చింది. విగ్రహము వట్టిదే అని, అందులో ఏమీ లేదని నీకు తెలిసిపోతుంది. విగ్రహాలలో ఏముంది? దేవుడైతే ఒక్కడే. అందుచేత విగ్రహాలకు అర్పించాము అన్నంత మాత్రాన ఏమీ కాదు. ఆ పదార్థంలో మార్పేమీ లేదు. అంత మాత్రాన ఆహారమేమీ అంటుపడదు. నిరభ్యంతరంగా కావాలంటే అది విశ్వాసి తినవచ్చు. క్రైస్తవ జ్ఞానమున్నవాడు విగ్రహాలలో ఏమీ లేదని, వాటిలో ఏవో దేవతలుంటాయనేది అబద్ధమని ఎరుగును. అయితే ఈ జ్ఞానము లేనివారు విగ్రహాలే దేవుళ్ళని, దేవతలని నమ్ముతారు. కొరింతులో అపోల్లో విగ్రహముంది. వారు ఆ విగ్రహానికి జంతువులను బలి ఇస్తారు. ఆ జంతు మాంసాన్ని అంగట్లో విక్రయిస్తారు. మాంసంలో ఎట్టి తేడా లేదు. దేవుడైతే ఒక్కడే. ఆయన మన తండ్రి, మన ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు. ఆయనే సమస్తమును సృజించినవాడు. సమస్తము ఆయనకే చెంది ఉన్నాయి. 7వ వచనం, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించే పదార్థములు విగ్రహానికి బలి ఇవ్వబడినవని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది. ఈ బలహీనులు ఆధ్యాత్మికంగా పసిపిల్లలు. వీరు శరీరానుసారులు. విగ్రహాలకు నైవేద్యం పెట్టింది గనుక అది తినకూడదు, తింటే మనకేదో కీడు కలుగుతుందని వీరి భయం. వారికి విశ్వాస జ్ఞానం అనగా క్రైస్తవ జ్ఞానం లేదు, లోపించింది. మనస్సాక్షిలో వారికి తొందర కలుగుతోంది. అలాంటి ఆహారం తినేవారిని వీరు విమర్శిస్తారు. వారేదో దోషం చేసినట్లు వారిని వేలుపెట్టి చూపుతారు. జ్ఞానమున్నవారు దాన్ని తినడానికి వారికి స్వేచ్ఛ ఉంది. ఈ రోజున కూడా ఇలాంటి వైఖరులు క్రైస్తవులలో కానరావడం మామూలే. కొందరు క్రైస్తవులు తాము ప్రత్యేకించబడిన వారము, తమ భక్తి ఉన్నత స్థాయికి చెందింది అనుకుంటారు. కాని వీరిని దేవుడు అజ్ఞానులు, శరీరానుసారులు అంటున్నాడు. నీవిది చేయకూడదు, అది తినకూడదు అని తమ స్వంత ధర్మశాస్త్రాన్ని తయారు చేసి పెట్టుకుంటారు. దాన్ని ఆధారం చేసుకుని తీర్పు చెబుతారు. కొరింతు సంఘంలో అచ్చం ఇలాగే జరిగింది. విగ్రహాలకు నైవేద్యం పెట్టిన మాంసమిది, ఎబ్బే ఇది మేము తింటామా? తినం. దాన్ని మేము ముట్టం. మేము ప్రత్యేకించబడిన భక్తులం అంటారు. ఈ ప్రత్యేకత భక్తి అనిపించుకోదు. అది వారి అజ్ఞానం మాత్రమే. 8వ వచనంలో పౌలు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. భోజనమును బట్టి మనము దేవుని ఎదట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు,
తిన్నందున మనకు ఎక్కువ లేదు. ఈ ఆహారం ఏదైనా సరే దీనికి దేవునితో మనకున్న సంబంధానికి పొంతనే లేదు. నీవేమి తిన్నా అది దేవునికి అనవసరం. మీకు జ్ఞాపకముందా? మొదట్లో సీమోను పేతురుకు ఇదే మనస్తత్వం ఉండేది. మోషే ధర్మశాస్త్రం కింద పెంచబడినవాడు. ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని ఆహారాలు అపవిత్రం, నిషిద్ధం. మిద్దె మీద ప్రార్థనలో ఉండగా అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దుప్పటి పైనుండి దిగివచ్చింది. లే, ఆ దుప్పట్లో వాటిని చంపుకొని తిను అని దేవుని స్వరం వినిపించింది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 14వ వచనంలో పేతురన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నేనెన్నడూ తినలేదు. చూచారా, పేతురు ప్రభువా అంటున్నాడు, కాని భోజనం విషయంలో మాత్రం ఆయన చెప్పింది వద్దు అంటున్నాడు. అందుకు ప్రభువేమన్నాడు? దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. అనగా ఈ జంతువులలో పవిత్రము అపవిత్రము అనే భేదమేమీ లేదు. ధర్మశాస్త్ర యుగం కాదిది, కృపాయుగం. నీకేది కావాలో అది తిను, దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతే. నీ కడుపు సహించగలిగింది, నీకు సహించింది, మనస్సాక్షిలో ఎట్టి తొందర లేకుండా తిను. దేవునికి కృతజ్ఞత చెప్పు. మాంసం తింటే తిను, లేకపోతే మానేయి. నీ భక్తిని కూటికుండలో పెట్టవద్దు. కొన్ని భోజన పదార్థాలు నిన్ను భక్తుణ్ణి చేస్తాయంటే అది సైతానీయ అబద్ధం అని పౌలు స్పష్టం చేస్తున్నాడు.